మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో గద్వాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి జూపల్లి కారుపై రాళ్లతో సొంత పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. జూపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. గద్వాల జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్లిన జూపల్లి కృష్ణారావు కారును అడ్డుకుని రాళ్లతో దాడికి దిగారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ నాయకురాలు సరితాస్ వర్గీయులు ఈ దాడి చేసినట్లుగా సమాచారం. అయితే మంత్రి జూపల్లి సరిత తిరుపతి ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలోనే కారు దిగి తన ఇంటికి వెళ్లిపోయారు. ఈ ఘటనతో జోగులాంబ గద్వాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజుల్లోనే కేటీఆర్ సమక్షంలో మళ్లీ కారెక్కారు. సొంత కూటికి చేరుకున్నారని అనుకునే లోపే బండ్ల మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు మంత్రి జూపల్లి గట్టిగా ప్రయత్నించారు. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని గద్వాల కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు.